రాజగోపురం గురించి ముందు చెప్పుకుందాం. గోపురం దాటితే కానీ ముందుకెళ్ళలేంగా. ఏమిటి రాజగోపురం? అంతెత్తు గోపురం ఎందుకు కడుతున్నారండి? వేమూరి శర్మగారు నాకు ఫోన్ చేసి రాజగోపురం నిర్మాణ సంరంభం అండి, మీరు దాని గురించి కూడా 4 మాటలు చెప్పాలి ప్రధానంగాను, అలాగే వెంకటేశ్వర తత్వం అండి, భగవతత్వాన్ని గురించి చెప్పాలి అని అంటే నేను ఆశ్చర్యమైంది. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నేను అమెరికా వచ్చాను, వారి ఆధ్వర్యంలో అంతటా పాపం తిప్పారు అంతాను. అప్పుడేదో ఇవన్నీ ఈ ప్రస్తావనలు అప్పుడు లేవే అనుకున్నా. తర్వాత వచ్చేయండి ఇంకా చేస్తూనే ఉన్నాం, తర్వాత నుంచి ఇంకా అవుతున్నాయని చెప్పారు. చాలా సంతోషించారు. ఎందుకు గాలిగోపురం అంటారు? మనం రాజగోపురం అంటాం కానీ మామూలుగా గాలిగోపురం అంటారు. ఒక మామూలు భౌతిక దృష్టితో చూద్దాం ముందు అసలు. ఎందుకంటే మనకి హిందూ ఆచారాలు అన్నింటిలోనూ కూడా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయి. 3 కోణాలు ఉంటాయి. త్రికోణమితి, ఇది ట్రిగ్నామెట్రీ లాగా త్రికోణమితి. 3 కోణాలు లేకుండా హిందూ ఆచారం ఉండదు. ముందు భౌతికమైన కోణం ఏమిటి అంటే, ఎత్తుగా గోపురం కట్టేటప్పుడు దానికి మధ్యలో పావురంగూడులాగా రంధ్రాలు పెట్టకపోతే గోపురం దెబ్బతింటుంది. ఎందుకంటే మనకి ఏదైనా పెద్ద తోరణాలు, వస్త్ర తోరణాలు, ఫ్లెక్సీలు లాంటివి కట్టినప్పుడు చూడండి, అక్కడక్కడ చిల్లులు పెడతారు గాలి వెళ్ళడానికి. లేకపోతే ఈ మొత్తం తోసుకొచ్చిన గాలి దాన్ని పడగొట్టేస్తుంది. అంచేత గాలి గోపురం అని ఎందుకంటారు అంటే, గాలిలో కట్టిన గోపురం కాదు, నేల మీదే కడతారు. లోపల కొన్ని పావురంగూడులా కట్టండి, గాలి అందులోంచి వెడుతూ ఉండాలి, అందుకే గాలి గోపురం. ఇంత ఎత్తుగా ఏమిటంటే అసలు చూడడానికి ముందు చూడండి, ఇందాక చిత్రాల్లో చూస్తుంటేనే విచిత్రంగా ఉంది. రేపు మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ వెంకటేశ్వర ఆలయంలో ఆ రాజగోపురం దగ్గరికి వెళితే ముందు లోపలికి వెళ్ళడం పక్కనట్టండి, బయట నుంచి చూస్తుంటే ఎంత అందంగా ఉంటుందండి చూడడానికి. అది మనం చెప్పగలం అసలు ఆ అందాన్ని. ఆ గోపురాన్ని అలా చూస్తుంటే దేవుడు కనపడినట్టే ఉంటుంది. అక్కడే మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే, ఈ గోపురంలో గూళ్ళు ఉంటాయి చూడండి, అవి గూళ్ళు ఎలా ఉంటే మళ్ళీ అవతల వైపు మూసేసి ఉండవు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకటే రంధ్రం ఉంటుంది. పావురం ఈ గూళ్ళలోంచి చేరితే అవతల నుంచి బయటికి వెళ్ళచ్చు. అవి హాయిగా అక్కడ గూళ్ళు పెట్టుకుంటాయి, పిల్లల్ని పెడతాయి. ఓ 15 రోజులు నెలల్లో ఆ పిల్లల్ని పెంచుతాయి. అవి మళ్ళీ రెక్కలు వచ్చాక ఎగిరిపోతాయి, ఆ పావురాలు కూడా ఎగిరిపోతాయి. మనకి సందేశం ఇస్తున్నాయి పావురం గోడ ద్వారా. రాజగోపురం, గాలిగోపురం సందేశం ఇస్తుంది, పిల్లల్ని పెంచండి, రెక్కలు వచ్చాక వాళ్ళ దారిని వాళ్ళు పెడతారు. ఊళ్ళకి బెంగెట్టుకుని కూర్చోకండి. మా పిల్లాడు నాకు ఫోన్ చేయలేదు, మా కోళ్ళు వచ్చాక మాట వినడం మానేసాడు, తప్ప. మా కోళ్ళు వచ్చాక కోళ్ళ మాట వింటాడు తప్ప. మన మొగుడు మన మాట వినాలని కోరుకోవట్లేదా? కోళ్ళైనా అంతే, కొడుకైనా అంతే. మొగుడు మన మాటే వినాలి, కొడుకు మాత్రం కోళ్ళ మాట వినకూడదు. మళ్ళీ అల్లుడు వచ్చి కూతురు మాట వినాలి. ఎంత గొప్పవాళ్ళమో నమశివాయ. మొత్తం మీద మన అహంకారమే అంతా కూడా. మా ఇంట్లో అందరూ నా మాట వినాలి, మా ఇంట్లో వాళ్ళ మాటలే ఎదుటి వాళ్ళు వినాలి. మొత్తం మీద ఇంకా ఎదుటి వాళ్ళది మనం వినడం అనే మాటలేదు. ఇంకా ఈ వాంఛలే వదులుకుని పావురం ఎలాగైతే పిల్లల్ని పెంచి రెక్కలొచ్చి వెళ్ళిపోగానే దారినది వెళ్ళిపోయిందో మమకారం లేకుండా, నిర్మమా మమతాహంత్రి అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా, నిర్మమా మమతాహంత్రి, మమకారం లేదు, ఉన్న మమకారాన్ని తెంచుకుంటుంది కూడా. అలా ఉంటుందో రాజగోపురంలో గోళ్లను చూసి, పావురాలను చూసి, రెక్కలొచ్చి వెళ్ళిపోతున్న పిల్లలను చూసి మనం కూడా ఎదిగిన పిల్లల పట్ల మమకారం తగ్గించుకుని బాధ్యతను మాత్రమే అట్టిపెట్టుకుని అడిగినప్పుడు సలహా ఇచ్చి, నాయనా నీ దారి నువ్వు ఉండమని చెప్పాలి. ఇక వెర్రి మమకారాలు పెంచుకుని అహంకారాలతో మాట్లాడకూడదు. వారి దారిని వాడిని ఉండనీయడమే. వారి కాపురం వారిది, వారి పద్ధతి వారిది. మన వల్ల చేయగలిగితే సాయం చేస్తాం, లేకపోతే బాబు మీ దారిని మీరు చూసుకోండి ఆయన అంటాం. వింటే మన మాట వింటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, నష్టమేం లేదు. ఇక ఎదిగారు అనేటువంటి భావన మనస్సులో ఉంటే మనకి తర్వాత 60-70 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడైనా ప్రాణం పోవలసిన పరిస్థితి వచ్చిన వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, చివరి క్షణాల్లో వారిని చూడాలనుంది అనుకోండి. పావురం ఎవరిని చూడదు, తన దారిని తాను ఉంటుంది. కానీ పిల్లల్ని కట్టుంది. ఎంత బాధ్యతగా పెంచుతుందంటే, పెంచేటప్పుడు పావురం పిల్లల్ని చూడండి మీరు. రేపు గోపురం కట్టాక ఆ గోడల్లో పావురాలు చేరతాయి, పిల్లల్ని పెంచుతాయి. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. ఎక్కడెక్కడి నుంచో 100 మైళ్ళు పరిగెత్తుకుని వెళ్ళి చిన్న చిదుగులతో పాటు చిన్న ఇంత పెసర ఆహారం తెచ్చి దాని నోట్లో పెడుతుంది. అంత ప్రేమ. పిల్లల్ని అలాగే పెంచాలి. ఒక రకంగా మాట్లాడితే అమెరికా పద్ధతి చాలా మంచిది. కాస్త కొంచెం వయస్సు రాగానే 16 ఏళ్ళు దాటగానే బయటికి వెళ్ళిపోవాలని చెబుతారు పిల్లలు. వాళ్ళే అప్పులు చేసుకుని చదువుకుంటారు, వాళ్ళే అప్పులు చేసుకుని వస్తువులు కొనుక్కుంటారు. స్వతంత్రత బాగా వస్తుంది. దానిలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, దాని నష్టాలు దానికున్నా, దాని ప్రయోజనాలు కూడా దానికన్నా పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరమేం లేదు. అదే మన భారతదేశంలో అయితే విచక్షణాత్మకంగా ఉంటుంది. 10 ఏళ్ల వరకు పిల్లల్ని వదిలిపెట్టద్దన్నారు. 10 నుంచి 20 వరకు కాస్త చూసి చూడనట్టుగా ఉండమన్నారు. 20 తర్వాత వదిలేయమన్నారు. దీన్ని మార్జాల కిశోర న్యాయం, గోవత్స న్యాయం, మర్కట కిశోర న్యాయం అంటారు.
చిన్నతనంలో 10 ఏళ్ల వరకు మార్జాల కిశోర న్యాయం, పిల్లి పిల్లల్ని సాకినట్టే మాటిమాటికి చూసుకుంటూ సాకుతూ ఉండాలి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత 10 నుంచి 20 వరకు కాస్త గోవత్స న్యాయం, ఆవు దూడను చూస్తూ ఉంటుంది, ముందు వెళ్ళిపోతూ ఉంటుంది, దూడనే వెనక మీదెక్కించుకుని వెళ్ళదు, వెనకాల వస్తుంటే వస్తున్నావా లేదా అని అంబా అని అరుస్తుంది, రమ్మని అర్థం దానికి. అందుకని తాను వెళ్ళిపోతూ వెనక్కి చూస్తూ ఉంటుంది, కాస్త అలా చూస్తూ ఉంటే సార్ ఇంక మోసుకుని తీసుకెళ్ళక కదా. తర్వాత మర్కట కిశోర న్యాయం 20 ఏళ్ళు దాటాక, కోతి పిల్లను అంటే పిల్లదే బాధ్యత, తల్లిదేం బాధ్యత లేదు, పట్టుకోవలసిందే. గట్టిగా పట్టుకోకపోతే మూతి మీద కొడుతుంది, పట్టుకోవడం చేత కదా, కోతి పుట్టుకు పుట్టలేదా మనిషి పుట్టుకు పుట్టావా అని తిడుతుంది. మనం కోతుల పేరు పెట్టి, గాడిదల పేరు పెట్టి, కుక్కల పేర్లు పెట్టి, దున్నపోతుల పేర్లు పెట్టి మనం మనుషులను తిట్టినట్టే కోతులు, కుక్కలు, దున్నపోతులు, గాడిదలు మనుషుల పేర్లు పెట్టి ఆయా జాతిలో పిల్లల్ని తిట్టుకుంటే మనమేం గొప్పవాళ్ళం అనుకోకండి, మనం గొప్పవాళ్ళం, వాటికి మనం గొప్పవాళ్ళం కాదు. ఆ గాడిదలు కానీ, కుక్కలు కానీ, దున్నపోతులు కానీ వాటి సంతానాన్ని తిట్టాలంటే మనిషి దిక్కుమాలిన మనిషిలో ఉండడం తిడతాయి. మనం మనిషి ఏదో గొప్పవాడని మనమే చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందుకే ఎవరి జన్మ వారికి గొప్పది, ఎవరి శరీరం వారికి గొప్పదని ఇవన్నీ మనం రాసుకున్న పుస్తకాలు కాబట్టి మానవ జన్మ గొప్పదని రాసి పారేసాం మనమే. మానవ జన్మ కంటే గొప్పవి చాలా ఉన్నాయి. మానవ జన్మలో అపకారం చేసే అవకాశాలు చాలా ఎక్కువ. ఎవరికీ అపకారం చేయనటువంటి జంతు జన్మలు, సాధు జన్మలు, జీవి జన్మలు చాలా ఉన్నాయండి. చెట్టు ఎవరికి అపకారం చేయదండి, ఉపకారం తప్ప. మనిషి కంటే చెట్టు ఎంత గొప్పది. ఈ గుడి, ఇప్పుడు మీరు కట్టిన గుడి, మీరు నడుస్తున్న గుడి కొన్ని లక్షల మందికి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ గుడి మనందరికంటే ఎంత గొప్పది. ఎవరి జన్మ ఆ గుడి కంటే గొప్పది, ఎవరి జన్మ ఆ గోపురం కంటే గొప్పది. ఆ గోపురం అంత ఎత్తు మనం ఎదగలమా అసలు? గోపురం మనందరికంటే గొప్పది కదా. మరి మానవ జన్మ గొప్పది అంటారు, ఇది అర్థం లేని విషయం. మోక్షం సాధిస్తేనే గొప్పది, ఆత్మజ్ఞానం పొందితేనే గొప్పది, అహంకారం మమకారాలకు దూరంగా ఉంటేనే గొప్పది, రాగద్వేషాలు లేకపోతేనే గొప్పది. ఇవి ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. ఏమీ లేకుండా గొప్పదంటే దేనికి? ఈ ఊరికే పుట్టినంత మాత్రమే గొప్పవాళ్ళు ఎవరు కూడా. ఈ తత్వం తెలియడానికే గోపురం. అంతేకాదు, అంత గాలి గోపురం, మీరు రాజగోపురం చూడండి, అంత ఎత్తైన గోపురాన్ని చూస్తే వెంటనే ఒక భావన కలుగుతుంది. అసలు ఇంత గోపురంలోంచి మనం లోపలికి ఎడుతున్నామంటే అర్థం ఏమిటి? అందుకే ఆ గోపురానికి కింద ఉండే ద్వారం చూడండి, అది ఏదో గవర్నమెంట్ కాలేజీ గేట్ లాగా, ఆర్టీసీ బస్టాండ్ గేట్ లాగా పెద్దదిగా ఉండదు, సన్నగా ఉంటుంది. అంత గోపురంలో కింద ద్వారం దగ్గర ఉండే ద్వారం చాలా చిన్నదిగా ఉంటుంది. అంత మరి ఒక మనిషి ఒక వరస ఇలా వెళ్ళొచ్చు, ఇంకో వరస రావచ్చు అంతే. అక్కడ మాట్లాడితే రీసౌండ్, ప్రతిధ్వని కూడా వస్తుంది. అంత పెద్ద గోపురానికి ఇంత చిన్న ద్వారం దేనికండి? నీ హృదయం అనే గుహలోకి వెడితే తప్ప నీకు దేవుడు కనపడ్డు. పరమ గుహ అంటారు దాన్ని, పరమ గుహ అంటారు దాన్ని. ఆ పరమ గుహలోకి వెడితే తప్ప నీకు దేవుడు కనపడ్డు. ఆ పరమ గుహ అంటే గుండె గుహ. ఆ హృదయం అనే గుహలోకి వెళ్ళడానికి అభ్యాసం కోసమే మనం దేవుడి ఆలయంలోకి వెళ్తాం. అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఆ పరమ గుహలోకి వెళ్ళడం అంటే హృదయ గుహలోకి వెళ్ళడం. అంగుష్టమాత్ర పురుషో అంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః తమక్రతు పశ్యతి వీతశోకః ధాతు ప్రభావాన్ మహిమానమీశం. అందరి హృదయాలలోనూ బొటనవేలంత రూపంలో పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని ఎవరు చూడగలరు అంటే అక్రతు పశ్యతి. కర్మకాండ మీద ఆసక్తి లేనివాడు, కర్మఫలాన్ని ఆశించినవాడు మాత్రమే చూడగలడు. అంతేకాదు వీతశోక, ప్రతిదానికి ఏడిచే అలవాటు లేడు, సుఖంగా నవ్వుతూ ఆనందంగా ఉండగలిగిన వాడే, అన్ని రకాల దుఃఖాలు, శోకాలు, భయాలు విడిచిపెట్టగలిగిన వాడే చూడగలడు. అది కూడా ధాతు ప్రభావాన్, ఆ మూలమైన శక్తి ప్రభావం వల్లనే చూడగలడు, లేకపోతే చూడలేడు. మనం ఎంత ప్రయత్నం చేసినా భగవద్ అనుగ్రహం ఉండాల్సిందే. ఆ అనుగ్రహం కోసం మళ్ళీ ఆయన్ని ప్రార్థించాల్సింది. ప్రార్థించకుండా అనుగ్రహం రాదు. సూర్యకాంతి ప్రసరిస్తూ ఉంటుంది. మనం గొడుగేసి కూర్చుంటే ఎవడేం చేస్తాడు? మనం లోపల కూర్చుంటే ఎవరేం చేస్తారు? అభాగ్య చిత్ర సంచన్నే అన్నట్టు. దౌర్భాగ్యమైన గొడుగు మనం వేసుకున్నప్పుడు ఎంత వాన కురిస్తే ఏం ఉపయోగం అండి? అంచేత మనం ఎంత భగవద్ అనుగ్రహం కురిచిందని మన మనస్సుని మనం విస్తృతం చేసుకుని భగవద్ అనుగ్రహానికి సిద్ధం చేసుకోవాలి. అందుకు అభ్యాసాన్ని ఇస్తుంది. ముందు గోపురం నుంచి ప్రవేశిస్తున్నది చిన్న ద్వారంలో పెడుతున్నాం మనం, ఓ గుహలోకి వెళ్ళినట్టుగా. పైనంత గోపురం పెట్టుకుంది. ఎందుకు గోపురం నుంచి వెళ్ళడం అంటే నువ్వు అంత ఎత్తు ఎదగాలి. పైగా సహస్రారం ఇక్కడ ఉంటుంది అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా. కులాంగన కులాంతస్థ కౌళని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైకలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అక్కడ సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత.
అందుకే ఆ పైన బ్రహ్మరంధ్రం దగ్గర అమ్మవారి యొక్క స్థానంగా చెబుతారు, అందుకే దాన్ని బ్రహ్మరంధ్రం అంట. అందుకే గోపురం అంత ఉన్నతంగా ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటి శివుడి కంటే శరీరము, శిఖరము, శిరస్సు ఉన్నతంగా ఉన్నట్టే గర్భగుడి కంటే కూడా ఆలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. అది దాటుకుని మీరు వెళ్ళాలి అంటే మీ లక్ష్యం గోపురం, అది మర్చిపోకండి. అంతేకాదు ఒక పర్వతం అంత ఎత్తు ఉంటుంది, గమనించండి మీరు. మీరు మీరు కట్టబోయే నిర్మాణం చేస్తున్న రాజగోపురం ఒక శిఖరం, ఒక పర్వతంలా కనపడుతుంది. అమెరికాలోనే ఎత్తైనది కడుతున్నామని చెబుతున్నారుగా, పర్వతంలా కనపడుతుంది. అంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే, జన్మరాహిత్యాన్ని పొందాలంటే, మనశ్శాంతిని పొందాలంటే, మోక్షం పొందాలంటే పర్వతారోహణ చేస్తున్నాం అనుకోండి. గోపురం మీద ఎక్కితే పడిపోతాం, కానీ గోపురాన్ని ఎక్కవలసినంత పని చేయాలి పర్వతారోహణలాగా. ఎందుకు పర్వతారోహణ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఎక్కేటప్పుడు దారిలో ఏం అవసరం అవుతాయో అని ఒక 20 కేజీల బరువు పెట్టుకుంటారు. ఏవో రకరకాల వస్త్రాలన్నీ తొడుగుతారు, ఆహార పదార్థాలు పెట్టుకుంటారు, మంచినీళ్ళు పెట్టుకుంటారు, శ్వాస ఆడదన గొట్టాలు పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు. ఓ 25 కేజీలు పెట్టుకున్నారు అనుకుందాం. ఎక్కుతూ ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి కొంత వదిలేస్తారు. కొన్ని డబ్బాలు ఖాళీ అవుతే పరేస్తారు, లేదా వదిలేస్తారు. ఇంకా ఎక్కుతున్న కొద్దీ ఊపిరాడదు, ఇంకా వదిలేస్తారు. చివరికి కాంచనగంగా శిఖరం పైకి చివరికి చేరుకోవాలంటే ఒక్క ఊపిరితో ఉండాలంటే మిగిలినవన్నీ వదిలేవలసిందే, లేకపోతే వెళ్ళలేడు. అక్కడ పూచిక పుల్ల కూడా పెద్ద బరువే, గుండెసూది కూడా గుండెత్తు బరువు అక్కడ. అంటే పర్వతారోహణ చేసేవాడు బరువులు ఒక్కొక్కటే కిందకి తోసేసినట్టే ఆధ్యాత్మిక శిఖరారోహణ చేసేవాడు, గోపురం దాటి లోపలికి వెళ్ళేవాడు బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి. ఆహరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. సాగర ఘోష కావ్యంలో 10వ అధ్యాయంలో రాసిన పద్యం ఇది. ఆహరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు, మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు, పర్వతారోహణ చేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు, పర్వతారోహణ చేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్టకై, ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్టకై. క్షణం విరామం. ఈ పద్యంలో కవి ఏమంటున్నాడో గమనించండి. ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొంద కావాలి. మహావిష్ణువు విసిరినటువంటి ఈ ప్రపంచమనే మాయాజాలాన్ని మనం పడకుండా ఉండాలి, దాటాలి అంటే ఆయన్ని శరణ వేడాలి. మోహములు ఎన్ని తాళ్ళు, ఎన్ని బంధాలతో నిన్ను నువ్వు కట్టేసుకుంటావయ్యా. కొడుకొని, కూతురని, మనవడని, మనవరాలని, ముని మనవడని, బంధువులని, మేనలుడని, మేనకోళ్ళని, మా వర్గమని, మా పార్టీ అని, మా సిద్ధాంతమని, మా ఊరని, ఎన్ని బంధాలు. సిరిమూటలకు ఎన్ని భుజాలు, ఎన్ని కోట్లు అయితే సరిపోతాయి. ఒక కోటో డబ్బా, ఒక కోటి సరిపోతుందా, 2 కోట్లు సరిపోతుంది, 100 కోట్లైనా చాలు. ఎందుకంటే ఇంకా 200 కోట్లు ఉన్నవాడు ఉన్నాడు, వాడికి అవి చాలు, 2000 కోట్లు ఉన్నవాడు ఉన్నాడు. ఎన్ని బంధాలు నీతో తాళ్లతో నిన్ను నువ్వు కట్టుకుంటావు మానవా, ఇది వెర్రి మానవా. అలాగే ఈ డబ్బు మూటలకు ఎన్ని భుజాలు కావాలి, ఎన్నైతే సరిపోతాయి. పర్వతారోహణ చేయిచో బరువులు ఒక్కొక్కటే దిగద్రోసినట్లు ఈ మోహము దాహమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్టగే. మోక్షం అనే పర్వతం మీద నీ దేశ జెండా నువ్వు ఎగరేయాలి అంటే, అక్కడ ధ్వజ ప్రతిష్ఠ చెయ్యాలి అంటే ఈ మోహాన్ని దాహాన్ని విడిచిపెట్టవలసిందే అని మనకి రాజగోపురమే లోపలికి వెడుతుంటేనే చెప్పేస్తుంది మనకి. అలాగే అందులో ఉండేటువంటి గుళ్ళు ఏర్పాటు చేయడంలో భూతదయ లేనిదే గుడి ఎందుకండి. అందుకే ఎప్పుడు గుళ్ళో పావురాలని తరమకూడదు, గుళ్ళో పావురాలకి మేత వెయ్యాలి. అవి వాటిని ఆటంకంగా భావించకూడదు. ఎందుకంటే పావురాల యొక్క స్థితి ఎటువంటిదంటే పాపం అవి చెట్ల మీద గూడు కట్టవండి. పిచ్చుకలో మరో రకమైన పక్షులు చెట్ల మీద గూళ్ళు కడతాయి, కానీ గిజిగాడు మొదలైనవన్నీ పావురాలు చెట్ల మీద గూళ్ళు కట్టవండి. మరి ఎక్కడ కట్టాలి? రాత్రి అయితే ఇవి చెట్ల మీద ఉండవండి, పగలే అక్కడక్కడ ఉంటాయి, రాత్రి చెట్ల మీద ఉండవండి. వాటికి చాలా భయం, ఖచ్చితంగా ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు అత్యాధునికమైన అపార్ట్మెంట్లో కూడా మీరు చూడండి,
స్నానాల గదుల దగ్గర వెంటిలేటర్ దగ్గర ఉండే చిన్న ఖాళీ ప్రదేశంలో పావురం చేరి తెల్లవార్లు నిలబడి ఉంటుంది. పాపం మీరు గమనించండి, ఎంత జాలేస్తుందో చూస్తే. తెల్లవార్లు నిలబడి ఉంటుంది, అలాగే ఒంటికాల మీద ఏమో కూడా. దానికి ఆ చోటు చాలు. మనం ఏదైనా ఇల్లు కావాలంటే ఎంత ఎస్ఎఫ్టీ, 1000 2000 4000 అని అడుగుతాం మనం. ఇక్కడ మనకి ఎంత చోటు సరిపోదు. చివరికి మిగిలేదు ఎవరికైనా 6 ఎస్ఎఫ్టీఏ 6 అడుగులే, అయినా 1000 2000 4000 వెళ్ళాయా, విలవెల్లాడిపోవాలా అని అడుగుతాం మనం. ఇక్కడ పావురానికి మన స్నానాల గదిలో వెంటిలేటర్ దగ్గర ఉండే ఊరికి అరంగుళం చోటు చాలు, అక్కడే కాలు మోపి తెల్లవారు నిలబడుతుంది. అది మహాతపస్వి కదండి నిజానికి. అటువంటి పావురాలకి గూళ్ళు కల్పించడం మన బాధ్యత. ఇళ్లల్లో కల్పించలేరు, కష్టం. ఎందుకంటే అవి వాటి వల్ల వాటి రెట్టలు, అవి మోసుకొచ్చే రెక్కల వల్ల వచ్చే వ్యాధులు ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇళ్లల్లో పావురాలని పెంచకూడదు కూడా. దేవాలయాల్లో ప్రహారీ గోడకి, గోపురం దాటాక ప్రహారీ గోడకి గుడికి మధ్యలో కాస్త స్థలంలో పావురాలు వాలుతూ ఉంటే వాలనివ్వాలి, వాటికి మేత వేయాలి. వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. మేత వేసినప్పుడు వస్తే వెళ్ళిపోతాయి. భూతదయ్య ఇది దేవాలయ ఉద్దేశం. మనం బతుకుదాం, మొత్తం జీవుల్ని బతికిద్దాం. లోపలికి వెళ్ళి చూడండి, ప్రహారీ గోడ లోపల ఉండగా ప్రదక్షిణం చేస్తాం మనం. ప్రదక్షిణం చేస్తూ ఏమంటామండి? హిందూ సంస్కృతిలో గొప్పతనం చూడండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అంట. జనార్దనాలయం మహావిష్ణువు ఆలయంలో ఈ మాట అంటారు. ఏ ఏ పాపాలు నేను ఎన్నెన్ని జన్మల్లో చేశానో నాకు తెలియదు, కానీ అవన్నీ ఈ ప్రదక్షిణం కారణంగా పోవుగాక అన్నాం. అంటే అర్థం ఏంటి? మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు పాపాత్ములమనే భావనతో వెళ్ళకూడదు. నేను పాపాత్ముడిని ఏడవమని హిందూ మతం చెప్పదు. నేను అమృతపుత్రుడిని సంతోషించమని చెబుతాను. అదే హిందూ మతం గొప్పదనం. వివేకానందుడు చెబుతాడు, హే అమృతస్య పుత్రాహ అంటాడు. నే పాపిని అని ఏడవడం మన పద్ధతి కాదు. అసలు గుళ్ళోకి ప్రవేశిస్తున్నామంటే మన పాపాలు పోయినట్టే లెక్క. పవిత్రమైన హృదయంతోనే ఉన్నాం మనం. పోగొట్టమని దేవుణ్ణి అడగడం కాదండి, పోయాయి ఆ నమ్మకంతోనే వెళ్ళాలి. అందుకని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పోతున్నాయని చెప్పాడు. ప్రణశ్యంతి అంటే ఏంటి? క్రియ, వర్తమాన కాలం. అది అయిపోయాయి, చేస్తున్న కొద్దీ అయిపోతున్నాయి. అలాగని ఊరికే గుడి చుట్టూనే తిరుగుతూ కూర్చోకూడదు. 3 ప్రదక్షిణాలు, 3 లెక్క. 3 ఎందుకు? 1 క్రమంగా చేసి తమోగుణం వదిలేయాలి. 2వది రజోగుణం వదిలేయాలి. 3వది సత్వగుణం వదిలేయాలి. 3 గుణాలు వదిలేసి గుణాతీతంగా ఎదగాలి. ఇంకా 36 చేసాం, 66 చేసాం, ఇదంతా ఓవర్ యాక్షనే. ఇంకా మొక్కుకుని చేసాం, అది మరీ అజ్ఞానం. మనం చుట్టూ తిరిగితే మన రోగాలు పోగొట్టాల్సిన అవసరం దేవుడికి లేదు. ఈ పిచ్చి నమ్మకాల కోసం కాదండి, నన్ను మన్నించండి. గుళ్ళోకి వెళ్ళవలసింది జ్ఞానం కోసం. గుళ్ళోకి వెళ్ళవలసింది కోరికలు తీరడానికి కాదు. ఘంటాపథంగా నేను అమెరికా వేదిక ఆధారంగా చెప్తున్నా. గుళ్ళోకి వెళ్ళవలసింది కోరికలు తీరడానికి కాదు. కోరికలతో గుళ్ళోకి వెళ్ళడం మూర్ఖత్వం. కోరికలు లేకుండా చేసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాలి. కోరికలు లేకుండా బతకడానికి గుళ్ళోకి వెళ్ళాలి. కోరికలు లేని మోక్షాన్ని సాధించడానికి గుళ్ళోకి వెళ్ళాలి. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ప్రదక్షిణంతోనే సమస్త కర్మలు నశించాయి. వాటి వాసనలు జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి. అవి లోపలికి వెళ్ళగానే పోతాయి. ఎలా పోతాయి? వెంటనే లోపలికి వెళ్ళగానే మీరు చూడండి, వెంకటేశ్వర ఆలయంలో గరుత్మంతుడు ఉంటాడు ఎదురుగా. ఆయన్ను చూడకుండా వెంకటేశ్వర స్వామిని చూడకూడదండోయ్. రామాలయంలో ఆంజనేయ స్వామికి దండం పెట్టకుండా రాముడికి పెడితే ఒప్పుకోడు ఆయన. శివాలయంలో నందీశ్వరుడికి దండం పెట్టకుండా నంది చివర ఈ వృషణం దగ్గర ముట్టుకుని మళ్ళీ కొమ్మల దగ్గర ముట్టుకుని మధ్యలోంచి శివుని చూడకుండా శివుని చూస్తూ ఒప్పుకోడు. అమ్మవారి ఆలయంలో సింహవాహనం, అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ వాహనం. కంచి గరుడ సేవ అంటారు. అందుకనే సరదాకి తెలుగులో సామెత, కంచి గరుడ సేవ చేసాం ఏమీ కలిసి రాలేదంటారు. ఎందుకంటారంటే విష్ణుమూర్తిని గరుత్మంతుల మీద ఊరేగిస్తారు కదా. కంచిలో విష్ణు కంచి, శివ కంచి అన్నీ మన కంచిలో లేని ఆలయం లేదు. అందుకే అన్ని కథలు కంచి కడతాయి. కథ కంచికి వెళ్ళింది అంటారు. ఎందుకంటే దేవుడి మీద చెప్పే కథలే కదా పురాణ కథలన్నీ. చివరిలో ఏదో దేవుళ్ళలో జీవుడు కలిసిపోవడం ఉంటుంది కథలో సందర్భంగా. అన్ని దేవుళ్ళు ఉన్న ఒకే ఒక పుణ్యక్షేత్రం కంచి. అందుకని అన్ని కథలు కంచికే పెడతాయి. కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వెడదామంటారు. కంచి గరుడ సేవ అని కంచి మీద ఈ సామెత ఎందుకు వచ్చింది అంటే, కంచిలో గరుత్మంతుడు అసలు దేవుడి కంటే 10 రెట్లు పెద్దవాడు ఉంటాడు. పెద్ద విగ్రహం అది. దాన్ని ఏం చేస్తారు, ఉత్సవాలు వచ్చినప్పుడు ముందు రోజు 2 రోజుల ముందు బయటకు తీసి చింతపండు ఎట్టి బాగా తోముతారు, విపరీతంగా తోముతారు.
లేకపోతే అది తెలుపు రాదు. మరి ఊరేగించాలి కదా. ఇంత చేసేటప్పుడు ఈ తోమేవాళ్ళు అనుకుంటారు ఇదంతా గరుడ సేవ ఊరికే చేయడం. ఎందుకంటే అనుగ్రహించేది ఈయన కాదు, ఈయన మీద ఉండేటువంటి విష్ణు. ఆయన అనుగ్రహం కోసం ఈయన్ని తోముతున్నారా బాబు, ఇది ఎక్కడ గొడవ అని ఎవరో అనుగ్రహించడం కోసం వారి కింద వారిని మనం తోముతూ ఉంటామే, యజమాని అనుగ్రహించడం కోసం గుమాస్తాను తోముతూ ఉంటామే, దీన్నే కంచి గరుడ సేవ అంటారు. అసలు అనుగ్రహించవలసిందేమో శ్రీ మహావిష్ణువా. ఆయన వాహనంగా ఉన్న గరుత్మంతుడిని ఎంత తోమితే ఇంకా ఆయన్ని ఎంత తోమాలి. అందుకని ఎంత తోముతాం కానీ ఏం ఉపయోగం, ఆయన అనుగ్రహించవలసింది ఆయన తప్పదు కదా అని వృధాగా ఏదైనా పెద్ద చాకిరీ చేస్తే కంచి గరుడ సేవ అంటాం ఖచ్చితంగా. అలాగా గరుత్మంతుని గరుడ సేవ అనే వ్యాఖ్యానం చమత్కారంగా ఎలా ఉన్నప్పటికీ సామెత గరుత్మంతుని యొక్క గొప్పతనం ఎక్కడుందండి. గరుత్మంతుడు ఆంజనేయుడు ఇద్దరిని మీరు గమనించండి. రామాలయంలో ఆయన్ని, వెంకటేశ్వరాలయంలో ఈయన్ని కూడా ఈ భంగిమలో ఉంటారండి. ఈ భంగిమలో ఉంటారు. వారి గొప్పతనం అది. అంటే మనం ఎవరైనా చూసి హనుమంతుడికి దండం పెడదామని పెడితే మనకంటే ముందు ఆయన పెట్టేస్తాడు. పైగా ఒకవేళ ఏ చిన్నపిల్లాడైనా హనుమంతుడి ముందు నిలబడి పెట్టడం మర్చిపోతే హనుమంతుడు వాడికి గుర్తు చేస్తున్నాడు, నేను పెట్టాను నువ్వు పెట్టమే సన్యాసి అని గుర్తు చెప్తున్నాడు. ఆయన దండం పెట్టక మనం పెట్టక తప్పదుగా. మనం ఎవరైనా కనబడ్డా అనుకోండి, మనం దండం పెట్టకపోయినా వారు పెట్టాకనే పెడతాం కదండి, అది మర్యాదే కదా. మన గరుత్మంతుడు హనుమంతుడు యొక్క ప్రత్యేకత ఏమిటంటే వారే దండం పెట్టేస్తున్నారు. అంచేత నేను ఎప్పుడూ అన్నాను, మా చేతులు కలియకయే నీ చేతుల మొక్కుచుంటివే దైవమువో ఆ చారిత్రక పయోధిని మోచేతిని దాటినావు అన్నాను. చారిత్రకమైన పయోధిని మోచేత్తో దాటావయ్యా, మా చేతులు జోడింపకయే చేతులు ముడిచి దీవు ఏ దైవమువో. మేమింకా చేతులు జోడించకుండానే నువ్వు చేతులు జోడించేస్తావు ఉంటాయా. మా చేతులు జోడింపకయే చేతులు ముడిచి దీవు ఏ దైవమువో ఆ చారిత్రక పయోధి మోచేతిని దాటినావు అని. ఎంత విచిత్రమైన వృత్తాంతమైంది. అలా గరుత్మంతుని యొక్క ప్రత్యేకత ఏమిటంటే గరుత్మంతుని యొక్క రెక్కల గాలి చాలండి మన కర్మశేషాలన్నీ నశించడానికి. నన్నయ్య గారు చెబుతాడు ఆ విషయాన్ని. పైగా గరుత్మంతుడు గొప్ప మానవతావాది, గొప్ప మాతాపితృ ప్రేమికుడు, తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకున్నాడు ఆ మహానుభావుడు. నన్నయ్య గారు చెబుతాడు గరుత్మంతుని గొప్పతనాన్ని. వెంకటేశ్వరాలయంలో గరుత్మంతుని దర్శించినప్పుడు ఈ పద్యం పాడుకోవాలి, ఈ భావమేనా తెలుసుకోవాలి. ఆతతపక్షమావృతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాతమహర్ణవుండు బలవన్నిజదేగ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు ఉదితుండైతార్క్షుడు తల్లికై మనఃప్రీతియ సంగుచున్ నెగసే భీమజవంబున భ్రవీధికిన్. తల్లికి దాస్య విముక్తి కలిగించడం కోసం అమృతం తేవాలి అనుకున్నట్ట గరుత్మంతుడు. తల్లి ఒక్కసారి తలుచుకుంటున్న మనస్సులో వెంటనే అక్కడ ప్రత్యక్షం అయ్యట. ఎలా వచ్చేట, ఆతతపక్షమావృతరయ ప్రవికంపిత ఘూర్ణిత అచలవ్రాతమహర్ణవుండు. ఆయన రెక్కలతోటి ఇలా 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 విసిరేసరికి సప్తకుల పర్వతాలును సప్త సముద్రాలు కూడా ఒక్కసారి పైకి ఎగిరిపడ్డాయట. ఈ సముద్రాలన్నీ పైకి ఎగిరి పర్వతాలు కూడా పైకి ఎగిరితే సముద్రాలు ఇంకా పైకి ఎగిరి వాటిని ముంచేసేట. అంతటి గాలి అయింది. ఆ గాలి సోకాక మన పాపాలు ఉంటాయా? అజ్ఞానం కానీ. అంచేది ఈ పాపాలు పోవడానికి గరుత్మంతుడు చాలు, వెంకటేశ్వర స్వామి అక్కర్లేదు. ఆతతపక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాతమహర్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు. ఆయన దేహ కాంతి ఎలా ఉంది అంటే సూర్యుని కాంతి కూడా సరిపోతుంది, అంతటి దేహకాంతి. భగవంతుడికి వాహనం కదండి. ఎంత పుణ్యం చేసుకుంటే భగవంతుడికి వాహనం అవుతాడు. మన వినాయకుడు వాహనాన్ని గమనించండి. ఎలకంటారు, ఎలక పిలక కాదు, దానికి ఒక పేరుంది. దాని పేరు అనింద్యుడు. అనింద్య అంటే అన్సెన్ష్యూరబుల్, ఎవ్వరూ నిందించడానికి అవకాశం లేదు. అంటే ఎవ్వరూ నిందించడానికి, వేలు పెట్టి చూపించడానికి వీలుడైన సత్ప్రవర్తన కలిగి ఉంటే మనం భగవంతుడికి వాహనాలు అవుతాం, వాహకులు అవుతాం. భగవంతుడు మనలోంచి ప్రవహించాలంటే మన ప్రవర్తన బాగుండాలి. నేను పూజ చేశానండి, అభిషేకం చేశానండి, దానం చేశానండి, లేకపోతే నదిలో మునిగానండి, దీపం పెట్టానండి అంటే కాదు. నీ ప్రవర్తన బాగుందా? మనసులో ఉండే కుళ్ళు బుద్ధి మారినంతకాలం ఎన్ని కార్తీక మాసాల్లో ఎన్ని దీపాలు పెట్టినా ఒకటే. ముందు ఈ బుద్ధి మార్చుకోవాలి. ఆ జ్ఞానదీపాన్ని మనస్సులోనే పెట్టాలి. అది మారాలి అంటే ఇటువంటి వాళ్ళ చరిత్రలు తెలుసుకోవాలి. ఊరికే గరుత్మంతుని చూడాలి, చూడకపోతే పాపం. నందీశ్వరుని ముట్టుకోవాలి, ముట్టుకుపోతే పాపం. గుళ్ళోకి ఎడంవే పడాలి, కుడివే పడాలి, ఆత్మప్రదర్శనం చేయించా చేయకూడదు. ఈ సందేహాల్లో పడి కొట్టుకోవడం కాదమ్మా ఎంతసేపును. అసలు గుడంతా ఎందుకో తెలుసుకుంటే ఈ సందేహాలు అప్పుడే పోతాయి.
వాటికి సమాధానం మనమే చెప్పుకోవచ్చు, ఎవరు చెప్పక్కల. బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు, భగవంతుడికి వాహనమైన వాడు సూర్యకాంతిని తిరస్కరింపగలిగాడు. మనం ఎందుకు వాహనానం కాలేకపోతున్నాం? మన కుళ్ళు బుద్ధులు మారక, మనకిప్పటికీ రాగద్వేషాలు, అసూయలు, గొడవలు. ఏదైనా ఒక నిర్మాణం జరిగింది అంటే ఎవరికి పేరు వచ్చింది, ఎవరికి డబ్బు వచ్చింది, ఎవరికి కీర్తి వచ్చింది, ఎవరి కింద ఉన్నారు, ఎవరు పైన ఉన్నారు, ఎంత గొడవ. కానీ నిర్మాణం అందరిది కదా, దేవాలయమైనా దేహాలయమైనా అందరూ ఉపయోగించుకుంటారు కదా, అది సరిపోతుంది కదా, మన పేరు ఎందుకు అక్కడ? అబ్బే లేదండి, మనం ఎలాంటి వాళ్ళం అంటే ఫ్యాన్ దానం ఇచ్చి నా పేరు కనపడాలి కాబట్టి రెక్కల మీద పేరు రాయమని వెనకడికి ఒకడు అన్నట్టు, తిరుగుతూ ఉంటే ఫ్యాన్ కనపడలేదు కాబట్టి ఫ్యాన్ స్విచ్ అయ్యిద్ది అన్నట్టు. ఫ్యాన్ స్విచ్ అయినప్పుడు ఫ్యాన్ ఎందుకు, నాకు అనవసరం, నా పేరు కనపడాలన్నట్టు. మనం అలాంటి వాళ్ళమే. ఈ దానాలు అలా చేయకూడదండి. ఇది పూర్తిగా తామస దానం అంటారు దాన్ని. అంచేత గరుత్మంతుని చూసి నేర్చుకోవాలి. తల్లి కోసం చేశాడు ఆ పని. తల్లికై మనఃప్రీతి యసం కూర్చొని ఎగసే భీమజవంభున అభ్రవీధికి, తల్లికి మనఃప్రీతి కలిగించాలనగా ఆవిడ దాస్య విముక్తి కలిగించడానికి అమృతం తెచ్చి పెడతానమ్మా నీకెందుకు అని వెళ్ళాడు.